మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాలు ఇప్పుడు కూడా నెరవేర్పును కలిగిస్తాయండి. మనము కూడా నెరవేర్పు రాలేదని మనం దిగులు పడకూడదు, బాధపడకూడదు, చింతించకూడదు. మరి ఆ వాగ్దానం ఇచ్చాడు అంటే దాని వెనక నెరవేర్పు అనేది ఖచ్చితంగా కలుగుతుందని మరి మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు మాట ఇచ్చాడంటే అది ఎప్పటికైనా జరుగుతుందని మనం నమ్మాలి. మరి మాట ఇచ్చిన వాడు మాట తప్పడండి. మరి అలాగే మరి వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా ప్రభువా నీ చిత్తమైతే ఈ వాగ్దానం నా పట్ల, నా పక్షంగా, కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా నెరవేర్పునివ్వని అలా ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట అండి. అప్పుడే ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. మరి ఇక్కడ వాగ్దానంలో మరి యవన కాలంలోనంటండి పుట్టిన పిల్లలు చాలా బలవంతులుగా ఉంటారంటండి. మరి బలహీనలు కాకుండా బలవంతులుగా తయారు చేస్తాడంట. అంతేకాదండి, మరి బలవంతుని చేతిలోనంటండి బాణాలుగా ఉపయోగపడతారంటండి. మరి అలాంటి స్థితిలో దేవుడు నిన్ను నీ బిడ్డల్ని కాపాడుతానని మాట ఇస్తున్నాడు అనమాట. అలాంటి వాగ్దానాలు ఎప్పుడూ కూడా నమ్మాలి, విశ్వసించాలి. నా పట్ల జరిగించి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అనుక్షణము నిత్యము కూడా దేవుని సన్నిధిలో మనము మొర్ర పెట్టుకోవాలన్నమాట అండి. అలా చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు ఎలాగంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్తో మనల్ని దేవుడు బ్లెస్ చేస్తూ ఉంటాడు. మరి అలాంటి ఆశీర్వాదాలు మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదండి. దేవుని దగ్గర నుంచి పొందుకుంటూనే ఉండాలి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు, నువ్వు పొందుకోగలవు. ఎప్పుడు కూడా వాగ్దానాలు మరి షేర్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరికి బైబిల్ భాగాలు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు ఇలా షేర్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్దిస్తాడు. అంచెలంచెలుగా ఆశీర్దిస్తూనే ఉంటాడు. మరి ఈ దినం అంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.